హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, సెన్సెక్స్లో రేపు ఎక్స్పైరీ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే మనం ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్న లెవెలే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై చూస్తే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉంది. సో ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని నిన్న ప్రీ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో కూడా చెప్పానండి నేను ఆల్రెడీ. సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. బట్ ప్రిఫరెన్స్ 1 కానీ డబల్ ఇంజన్ కానీ రెండు కూడా బేరిష్ గానే ఉన్నాయి. ఓకే, ఇక్కడెక్కడా కూడా మార్కెట్ బుల్లిష్ గా లేదండి, ఓన్లీ బేరిష్ గానే ఉంది. బట్ దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పా, ఇది ఆల్రెడీ కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. బట్ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసింది. నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను, లిటిల్ బ్రదరు కొంచెం నాటీ ఫెలో. సో మనాడు అప్పుడప్పుడు అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటాడు. ఈ క్యాండిల్ని నేను అలాగే చూస్తున్నాను అని చెప్పాను. ఐడియా ఉందా అండి? సో ఈ రోజు అదే జరిగింది. యాక్చువల్గా లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసిన తర్వాత అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావాలి మార్కెట్. బట్ ఇది మళ్ళీ వెళ్ళి లిటిల్ బ్రదర్కి పైన క్లోజ్ అయింది. సో రేపటి మార్కెట్ కొంచెం ఇంపార్టెంట్. బట్ ఇది కూడా 1 డే టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీలో డబల్ ఇంజన్ కానీ అండ్ ప్రిఫరెన్స్ 1 కానీ రెండు కూడా బేరిష్ గానే ఉన్నాయి. ఇంకా స్టిల్ బుల్లిష్నెస్ అనేది రాలేదు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. సో కొంచెం కంగారు పడకండి. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్లో ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, ఆ బేరిష్ క్యాండిల్, ఇక్కడ బేరిష్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే నేను ఆల్రెడీ మీకు లెవెల్స్ చెప్పాను. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకోండి, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అని క్లియర్గా చెప్పానండి నిన్నటి వీడియోలో. సో ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఇది అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి ట్రై చేసింది. మీరు ఈవెన్ 5 మినిట్స్లో తీసుకున్నా సరే సేమ్ జోన్ ఉందండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే 5 మినిట్స్లో ట్రేడ్ తీసుకుంటే ది ఫస్ట్ రెడ్ క్యాండిల్, ఒకవేళ ఇన్ కేస్ ఈ రెడ్ క్యాండిల్ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటుంటే వెళ్ళి ఇమీడియట్ స్టాప్ లాస్ కొట్టేసింది. ఈ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మీకు అన్ని రకాలుగాను పర్ఫెక్ట్ క్యాండిల్. ఎందుకు? యాజ్ పర్ ద డబల్ ఇంజన్ ప్రకారం అండ్ ఈఎంఏ ప్రకారం అండ్ యాజ్ పర్ ద లిటిల్ బ్రదర్ ప్రకారం, అన్నిటి ప్రకారం కూడా ఇది ప్రిఫరెన్స్ 1, 2, 3, 4 4 కూడా ఈ క్యాండిల్ని సపోర్ట్ చేస్తాయి, కిందకి రావడానికి అవకాశం ఉంది అని. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్కి పైన ఒక 38 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాము. బట్ ఇది టార్గెట్ వరకు రాలేదు కదండి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 70 పాయింట్స్ ఇచ్చింది. సో 70 పాయింట్స్ ఇచ్చి అదే రేంజ్ దగ్గర దాదాపుగా 20 to 25 మినిట్స్ అక్కడే ఉండిపోయిందండి మార్కెట్. సో ఇది దాదాపుగా మనకి మంచి ప్రాఫిటబుల్ ట్రేడే, అంటే 1:2 ఇచ్చిన ట్రేడ్ అండి ఇది. ఓకే, సో ఫస్ట్ ఒకవేళ ఎవరికైనా స్టాప్ లాస్ కొట్టినా కానీ సెకండ్ ట్రేడ్ మాత్రం ఇట్స్ ఎ గుడ్ వన్. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది అని తెలుసు. సో రివర్స్ అవుతున్నప్పుడు, మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్నెస్ ఇచ్చింది. ఎక్కడ? 5 మినిట్స్ గోల్డెన్ వెబినార్. నేను 5 మినిట్స్లోకి చేంజ్ చేశాను అంటే మీరు గోల్డెన్ వెబినార్కి వచ్చేయాలి డైరెక్ట్గా. ఇంకా మళ్ళీ డబుల్ ఇంజన్లో ఉండొద్దు. డబుల్ ఇంజన్ ఎప్పుడు? 15 మినిట్స్. మీరు ఎప్పుడు డబుల్ ఇంజన్ చెక్ చేస్తున్నారు అంటే 15 మినిట్స్, 5 మినిట్స్లో గోల్డెన్ వెబినార్. ఓకే, సో దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ అండి. సో ఇక్కడ మనకి 5 మినిట్స్లో ఎంట్రీ ఇచ్చింది. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకోండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 49 to 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. అండ్ మనం రెగ్యులర్గా మాట్లాడుకునే కాన్సెప్టే, రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లో వెళ్ళిపోయిందండి. ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిలే 110 పాయింట్స్. సో నిఫ్టీలో 110 పాయింట్స్ విత్ ఇన్ 5 క్యాండిల్స్ అంటే ఇట్స్ ఎ వండర్ అండి. నిజంగా చాలా చాలా సూపర్ అనమాట. విత్ ఇన్ 5 క్యాండిల్స్లో 110 పాయింట్స్ ఇచ్చింది నిఫ్టీ. సో ఇట్స్ ఎ గుడ్ వన్. అండ్ ఇక్కడ నుంచి మాత్రం కొంచెం కాలక్షేపం చేసిందని చెప్పాలి. యాక్చువల్గా ఈ క్యాండిల్లో మనకి ప్రిఫరెన్స్ 2 and 3 కలర్ చేంజింగ్ క్యాండిల్ రెండు కూడా మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చాయి. బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం స్టిల్ దెర్ ఇస్ నో కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్లో. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా రిస్క్ చేసి నేను తీసుకుంటాను సార్ అంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 37 to 40 పాయింట్స్. మనమైతే ఒక 30 పాయింట్స్కి తీసేసిన సరిపోతుందండి. ఎందుకంటే ఇక్కడికే ఆల్రెడీ ప్రిఫరెన్స్ 1 15 మినిట్స్లో ప్రిఫరెన్స్ 1 అనేది బుల్లిష్గా మారిపోయింది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ప్రిఫరెన్స్ 1 ఏమో బుల్లిష్గా మారింది, బట్ డబల్ ఇంజన్ స్టిల్ బేరిష్గానే ఉంది.
డబల్ ఇంజిన్ అనేది బేరిష్గా ఉంది. సో ఇది కన్సాలిడేషన్ అందుకే అయ్యింది. సో ఎంతమంది దీనిని ఈ కన్సాలిడేషన్ని కనిపెట్టారు అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా చేంజ్ అయింది నిఫ్టీలో, బట్ డబల్ ఇంజిన్ బేరిష్గా ఉంది. సో ఇది కన్సాలిడేషన్ జోన్లో ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కన్సాలిడేషన్ జోన్లో ఉంది అని ఎంతమంది కనిపెట్టారు? ఇది యాజ్ అట్ ఈస్గా కన్సాలిడేట్ అయ్యిందండి. ఎప్పుడు మళ్ళీ దీనికి నార్మల్ స్టేజ్ వచ్చింది అంటే ఈ ప్రాంతంలో. సో నేను 5 మినిట్స్లో పెడుతున్నాను. సార్ మరి 5 మినిట్స్లో ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి? ఎందుకు అంటే ఇది 15 మినిట్స్లో కన్సాలిడేషన్ జోన్. సో 5 మినిట్స్లో ఒకవేళ మీరు ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నా, మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకున్నా, మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నా, చిన్న చిన్న పాయింట్స్తో బయటకు వచ్చేయాలి. ఇక్కడ మీరు పెద్ద టార్గెట్స్ వెయిట్ చేయకూడదు. ఎందుకు? బికాస్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్ చూపిస్తుంది మార్కెట్. సైడ్ వేస్ అని ఎలా కనిపెట్టారు? డబల్ ఇంజన్ ఏమో బేరిష్గా ఉంది, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా ఉంది. ఎక్కడ? 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో మీకు ఆటోమేటిక్గా తెలియాలి మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. సో నేను 5 మినిట్స్లో చిన్న చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేయాలి. సో ఈ జోన్కి వచ్చేటప్పటికి 15 మినిట్స్ కూడా దాదాపుగా న్యూట్రల్ అయింది. చూడండి 15 మినిట్స్ న్యూట్రల్ అయిపోయింది. అంటే నేను కూడా బుల్లిష్గా మారుతున్నాను అని చెప్పిందండి ఈ క్యాండిల్లో. సో ఇక్కడ మీకు 5 మినిట్స్లో ఇక్కడ మనం మంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. 5 మినిట్స్లో మనకి ఈ క్యాండిల్ ఇచ్చిందండి. ఆ కన్ఫర్మేషన్ అనేది ఈ క్యాండిల్ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది పైకి అంటే ఇక్కడ ప్రజెంట్ మనకున్న లెవెల్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇదే లెవెల్ ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్కి కింద ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది హ్యాపీగా. యాజ్ యూజువల్గా మనం మాట్లాడుకునేదే రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. వెళ్ళిందా అండి? స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ చేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడే టచ్ చేసి ఎందుకు వచ్చింది అనేది మీ దగ్గర ఆన్సర్ ఉంది. ఓకే, సో చాలా మంది దగ్గర లేదు. ఇక్కడి నుంచే మార్కెట్ ఎందుకు రివర్స్ అయింది? సో వీ హ్యావ్ ద ఆన్సర్. మార్కెట్లో జరిగే ప్రతి మూమెంట్కి మీ దగ్గర ఆన్సర్ ఉంటుందండి. ఎక్కడ సైడ్ వేస్లో ఉంటుంది, ఎక్కడ డ్రాస్టిక్గా మూవ్ అవుతుంది, ఎక్కడ డ్రాస్టిక్గా ఫాల్ అవుతుంది, ఎక్కడి నుంచి మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు, అసలు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఓకే, 30 పాయింట్స్ స్టాప్ లాస్, 80 పాయింట్స్ టార్గెట్ అంటే 1:2 కంటే పైన ఇచ్చిందండి. మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ ఆల్రెడీ ప్రిఫరెన్స్ 1, 2 రెండూ కూడా 15 మినిట్స్లో బుల్లిష్గా ఉన్నాయి. సో ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ ఇచ్చింది అని మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా కానీ చిన్న ప్రాఫిట్తో బయటకు వచ్చేయాలి. ఎప్పుడు? స్పేస్ ఉంటే, మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంటే. ఉందా అండి? చూడండి మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు ఈ క్యాండిల్లో, మూవ్ అవ్వడానికి స్పేస్ ఎంత ఉంది? 16 పాయింట్స్ ఉంది. స్టాప్ లాస్ 30 పాయింట్స్ ఉంది. అంటే 2:1 ఉంది. రిస్క్ ఏమో 2 ఉంది, రివార్డ్ ఏమో 1 ఉంది. ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రివర్సల్. రివర్సల్లో మీకు ఈ క్యాండిల్లోను మరియు ఈ క్యాండిల్లోను కూడా మనకి ఎంట్రీస్ ఇచ్చాయి. సరే ఈ క్యాండిల్ లేదా ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చిందండి. మీరు ఇందులోంచి ఇక్కడ ఏదైతే ఎంట్రీ ఉందో ఈ ఎంట్రీలోంచి మీరు రివర్స్ అవ్వరు. ఎందుకు అంటే ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదు. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు కదా, 39 to 40 పాయింట్స్. ఒకవేళ వచ్చి ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేసినా కానీ మీకు అప్ టు 15 మినిట్స్ మీరు ఇదే ట్రేడ్లో ఉన్నారు, మీకు స్టాప్ లాస్ కొట్టలేదు. ఇన్ కేస్ ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టినా మరి మళ్ళీ మీరు రీఎంట్రీ అనేది ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు 50 పాయింట్స్ స్టాప్ లాస్, స్వింగ్ లో అండి సేమ్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. 1:2 కంటే ఎక్కువ వచ్చిందండి. సో ఈ రోజు మార్నింగ్ ఎవరినైనా కొద్దిగా ఇబ్బంది పెట్టినా కానీ మిగతా మూవ్స్ అన్నీ కూడా చెప్పే ఇచ్చింది. ఇక్కడ సైడ్ వేస్ అని కూడా మనకి చెప్పింది. అండ్ పైకి వెళుతున్నప్పుడు కూడా అగ్రెసివ్గా నేను ఇక్కడ నుంచి 15 మినిట్స్ కూడా డబల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు బుల్లిష్గా మారాయి అని చెప్పింది. ఇక్కడ సైలెంట్గా ఉండండి అని చెప్పింది. ఇక్కడ 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 3 క్యాండిల్స్లోనూ కూడా బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇచ్చిన దగ్గర నుంచి ర్యాలీ అయ్యింది. సో 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్ రెండిటిలోనూ కూడా నిఫ్టీ ఈరోజు చాలా బాగా మూవ్ అయింది. ఓకే, సెన్సెక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదండి, ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీ రెండు ఒకేలా మూవ్ అవుతాయి మ్యాక్సిమం టు మ్యాక్సిమం. చూడండి ఫస్ట్ రెడ్ క్యాండిల్ కొద్దిగా పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నిఫ్టీ లాగానే పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ నుంచి సైడ్ వేస్లో ఉంది. 15 మినిట్స్లో ఇక్కడ కన్ఫర్మేషన్ జరిగిన తర్వాత చూడండి మీకు 15 మినిట్స్ పెట్టాను, ఇక్కడ కన్ఫర్మేషన్ జరిగిన తర్వాత మళ్ళీ నిఫ్టీ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సేమ్ నిఫ్టీ ఎలా అయితే మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా అలాగే మూవ్ అవుతుంది. సో మనకి కొంచెం టైం కలిసి వస్తుంది అని నేను సెన్సెక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. లేదు మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేస్తాను, బట్ రేపటి మార్కెట్లో ఎలా ఉంటుంది అనేది మాత్రం సెన్సెక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది కదండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ మీకు నేను
15 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏం చెప్పానండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ అయితే అది కూడా విత్ ద సపోర్ట్ ఆఫ్ డబల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు సపోర్ట్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ తీసుకోండి. సో మార్కెట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది, దీనికి ఇక్కడ తప్ప సపోర్ట్ జోన్ లేదు అని క్లియర్గా నిన్నటి వీడియోలో చెప్పానండి. సో ఈ 15 మినిట్స్ క్లోజింగ్లో మీరు ఎంట్రీ తీసుకున్నా సరే విన్ అప్ టు 280 పాయింట్స్. సో బ్యాంక్ నిఫ్టీలో 280 పాయింట్స్ అంటే ఇట్స్ ఏ ఎక్స్ట్రాడినరీ థింగ్ అండి, నార్మల్ థింగ్ కాదు. ఓకే, సో అప్ టు ఇంతవరకు వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ నేను 5 మినిట్స్లో తీసుకున్నాను సార్ అన్నా సరే, ఒకవేళ 5 మినిట్స్లో ఈ క్యాండిల్లో ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఉంటే, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుని ఉంటే మాత్రం ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ ట్రేడ్ అండి. నెక్స్ట్ ఈ క్యాండిల్ లేదా ఈ క్యాండిల్ అయితే మనకి విత్ ఈఎంఏని టచ్ చేస్తూ కూడా మనకి అన్ని రకాలుగానే ఎంట్రీ ఇచ్చింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ డబుల్ ఇంజన్లో హయ్యర్ బ్యాండ్కి పెట్టమన్నాను కదా, హయ్యర్ బ్యాండ్ దగ్గర స్టాప్ లాస్ అంటే 200 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వచ్చింది. టార్గెట్ని హిట్ అయింది. టార్గెట్ని హిట్ అయ్యి మళ్ళీ రివర్స్ వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ నేను 5 మినిట్స్కి షిఫ్ట్ చేసేసాను. సో నేను ఇస్తాను చెప్పవసరం లేదనుకుంటున్నాను. నేను 5 మినిట్స్ ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యానో మీరు ఆటోమేటిక్గా టక్ మని గోల్డెన్ వెబినార్లోకి షిఫ్ట్ అయిపోవాలి మీ ట్రేడింగ్ సెటప్ అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. లిటిల్ బ్రదర్కి కింద ఒక 120 to 130 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 180 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి. ఏం జరిగిందంటే ఇది రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా క్రాస్ అయి క్లోజ్ అయింది. బట్ ఇది వెళుతుంది అనుకుంటాం కదా మనం, యాక్చువల్గా ఇంతవరకు వెళ్ళాలి, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళాలి 360 పాయింట్స్. బట్ ఇది ఇక్కడ నుంచే 250 పాయింట్లు ఇచ్చి అక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. మీరు ఈవెన్ ఈ క్యాండిల్లో తీసేసినా లేదా ఈ క్యాండిల్లో తీసినా సరే అప్ టు 150 పాయింట్స్ ప్రాఫిట్లోనే ఉంటారు. మీకు ఇక్కడ ఎక్కడా కూడా లాస్ ట్రేడ్ కాదు. ఓకే, మీరు హోల్డ్ చేస్తే ఇంతవరకు ఓకే. బట్ నేను ఏం చెప్తున్నాను, మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ మీరు రెసిస్టెన్స్ జోన్లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసేయండి, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్కి మిగతా క్వాంటిటీ ఉంచండి. ఎందుకంటే సేఫ్ సైడ్ ఉండాలండి. ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తాయో అప్పుడు ప్రాఫిట్స్ని బుక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కొంత మొత్తంలో తీసేయండి. మీకు నాకు మొత్తం తీసేస్తే ఎక్కువ ప్రాఫిట్ పోతుంది సార్ అనుకున్నప్పుడు మీరు ఒక 5 లాట్లు తీసుకున్నప్పుడు 2 లాట్లు లేదా 3 లాట్లు ఇక్కడ రెసిస్టెన్స్ జోన్లో తీసేయండి, మిగతా 2 లాట్లు క్యారీ ఫార్వర్డ్ చేయండి అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు. ఓకే, ఈవెన్ కిందకు వచ్చేటప్పుడు కూడా ఓకేనా అండి. సో ఇప్పుడు మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. బట్ 15 మినిట్స్లో ఇక్కడ ఆల్రెడీ స్టిల్ బుల్లిష్గా మారిపోయింది. ప్రిఫరెన్స్ 1 అనేది చూడండి ఒకసారి, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా ఉంది. బట్ డబల్ ఇంజన్ బేరిష్గా ఉంది. డబల్ ఇంజన్ ఏమో బేరిష్గా ఉంది, ప్రిఫరెన్స్ 1 ఏమో బుల్లిష్గా ఉంది. సో ఇక్కడ మనకి సైడ్ వేస్ అని ఈ క్యాండిల్ దగ్గర కన్ఫర్మేషన్ అయిపోతుంది, సైడ్ వేస్ మార్కెట్. సో ఏం చేయాలి, ఒక 15 మినిట్స్ క్యాండిల్ రెండూ కలిపి ఒకే సైడ్కి వచ్చే వరకు, అంటే డబల్ ఇంజిన్ బుల్లిష్గా మారాలి, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా మారాలి, లేదా డబల్ ఇంజిన్ బేరిష్గా మారాలి, ప్రిఫరెన్స్ 1 బేరిష్గా మారాలి. ఈ రెండు కూడా ఒకే సైడ్కి వచ్చే వరకు కూడా 15 మినిట్స్లో వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే ఇంకా పెద్ద మూమెంట్ ఉండదండి, సైడ్ వేస్ కదా. మీకు చాలా చాలా క్లియర్గా చెప్పాను మీకు నేను స్టాక్ ఆప్షన్స్ కోర్స్లో ఏం చెప్పానండి, డబల్ ఇంజిన్ని ప్రిఫరెన్స్ 1ని కంబైన్డ్ చేస్తే యు గాట్ ద ఎక్సలెంట్ వ్యూ ఇన్ మార్కెట్ అనమాట. మీకు మార్కెట్ వ్యూ తెలిసిపోతుంది, సైడ్ వేసా ర్యాలీయా. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసిందో ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ నుంచి ర్యాలీ అయిందండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ స్టాక్ ఆప్షన్స్ కోర్స్ అనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత పాయింట్స్ తీస్తున్నారు, సూపర్గా చేస్తున్నారు. నేర్చుకోలేని వాళ్ళు ఎప్పుడు అలాగే ఉన్నారనుకోండి, ఇండికేటర్ సెటప్ ఒక్కటి చూసి నాకు వచ్చేసింది నేను చేసేస్తాను అనుకున్న వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఓకే, సో ఇక్కడ నుంచి ర్యాలీ అయింది. సో 5 మినిట్స్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి కారణం బికాస్ ఆఫ్ సైడ్ వేస్ మార్కెట్. సో ఈ జోన్లో మనకి ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లో 15 మినిట్స్ డబల్ ఇంజన్ కూడా మనకి బుల్లిష్గా టర్న్ అయింది. ఆల్రెడీ ప్రిఫరెన్స్ 1 మనకి బుల్లిష్గా ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంది అని ఈ క్యాండిల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది, చెప్పింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఉన్న జోన్ ఇదే కదండి, ఈ రోడ్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అంటే లిటిల్ బ్రదర్ కి కింద ఒక 80 పాయింట్స్ అండ్ టార్గెట్ 100 to 110 పాయింట్స్ అండి, 100 to 110 పాయింట్స్. అండ్ ఇది ఏం చేసింది, రెసిస్టెన్స్ జోన్ లో ఆగకుండా డైరెక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ కూడా క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. సో మీకు ఇందాక చెప్పాను కదా, తీసేస్తే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసేయండి, హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసేసి మిగతా క్వాంటిటీని అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు ఉంచండి. ఓకే, 220 పాయింట్స్ అండి, ఎక్స్ట్రాడినరీ. సో పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. ఇక్కడ మనకి 15 మినిట్స్లో ఆల్రెడీ మనకి ప్రిఫరెన్స్ 1 అండ్ డబల్ ఇంజిన్ రెండు బుల్లిష్ గా ఉన్నాయి. సో రెండు బుల్లిష్ గా ఉన్నాయంటే చిన్న రీట్రేస్మెంట్కి వస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద
కన్ఫర్మేషన్ ఏం చేయాలి, పైకి వెళ్ళింది, కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాను అని మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ మీరు ఏ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా మనం అనుకున్న డైరెక్షన్ లోనే వెళ్ళింది మార్కెట్. అవునా అండి, చూసారా, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఈ క్యాండిల్లో తీసుకున్నా, ఈ క్యాండిల్లో తీసుకున్నా, ఈ క్యాండిల్లో తీసుకున్నా, దిస్ ఈజ్ యువర్ టార్గెట్. మన టార్గెట్ వైపుకే వెళ్ళింది మార్కెట్. ఓకేనా అండి. సో ఐ థింక్ మీకు లెవెల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నిఫ్టీలో మాట్లాడుకుంటే, నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ ఆల్రెడీ బేరిష్ గా ఉందండి. సో దెర్ ఇస్ నో డౌట్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా అని బుల్లిష్ గా మారింది అనుకోవద్దు. డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు బేరిష్ గానే ఉన్నాయి. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో స్లైట్ బుల్లిష్ గా ఉంది, స్లైట్, పూర్తిగా కాదు. ఎందుకంటున్నానంటే ప్రిఫరెన్స్ 1 మాత్రం బుల్లిష్ గా చూపిస్తుందండి. డబల్ ఇంజన్ ఇంకా బుల్లిష్ గా మారలేదు. ది హ్యావ్ టు క్రాస్. ఓకే, సో చిన్న కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే 1 అవర్ లో కన్సాలిడేషన్ అనుకోండి. అండ్ ఇప్పుడు 15 మినిట్స్ ఫ్లాట్ లో కానీ, గ్యాప్ అప్ లో కానీ, గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు, స్వింగ్ లో టు, ప్రీవియస్ హై, ఈ జోన్ తీసుకోండి. సో ఇది లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి కిందకి వస్తే మాత్రమే అప్ టు ఈ సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సార్ కొంచెం పెద్దది తీసుకున్నారు సార్ జోన్ అనుకుంటే ఈ జోన్ తీసుకోండి. ఇది కూడా కంఫర్టబుల్ జోనే, ఈ జోన్ కూడా తీసుకోవచ్చండి. ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అంటే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అలా కాదండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్ లో కానీ, గ్యాప్ అప్ లో కానీ, గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డది అంటే ఇది తీసుకోండి. ఇది కాదు, ఈ స్వింగ్ కాదు, ఈ స్వింగ్ తీసుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఆల్రెడీ ఇది రెసిస్టెన్స్ జోన్ కి చాలా దగ్గరలో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు సార్, మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందండి అంటే ఈ లెవెల్స్ తీసుకోండి. స్వింగ్ లో టు, అదే క్యాండిల్ హై టు, అదే క్యాండిల్ లో తీసుకోండి. సో అప్ టు ఇంతవరకు వెళ్ళడానికి ఏదైతే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ వచ్చిందో ఆ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోను, ఈ సపోర్ట్ జోన్ రెండు ఒక చోటకే వస్తాయండి దాదాపుగా. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ అండి, చాలా జాగ్రత్తగా చేయండి. సో ఫ్లాట్ లో కానీ, గ్యాప్ అప్ లో కానీ, గ్యాప్ డౌన్ లో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, స్వింగ్ హై టు, స్వింగ్ లో టు, ప్రీవియస్ హై వేసుకుంటే ఇది కన్సాలిడేషన్ జోన్ కదా. సో ఈ కన్సాలిడేషన్ జోన్ ని దాటే వరకు కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి, మార్కెట్ సైలెంట్ గానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక 15 మినిట్స్ క్యాండిల్ పడ్డదో, ఒకవేళ పడితే మాత్రం అప్ టు ఈ జోన్ వరకు, ఈ సపోర్ట్ జోన్ వరకు కూడా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? బికాస్ రేపు ఎక్స్పైరీ. సో అడ్జస్ట్మెంట్స్ బేభత్సంగా చేస్తారండి. స్ట్రాడిల్స్ కానీ, స్ట్రాంగిల్స్ కానీ, బటర్ఫ్లైస్ కానీ వేసిన వాళ్ళు ఎవరైనా సరే, మార్కెట్ ఇంత ఫాల్ అయ్యింది, లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి ఒక రెడ్ క్యాండిల్ వేసింది అంటే మాత్రం ఇంక అక్కడి నుంచి మంచి ఫ్లో ఉంటుంది కిందకి. ఓకే, సో అలా కాదండి, ఫ్లాట్ లో కానీ, గ్యాప్ అప్ లో కానీ, గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. సో ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ జోన్ తీసుకోండి. ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ కి చాలా దగ్గరలో ఉంది. సో ఈ జోన్ లో, రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అలా కాదండి, కొంచెం భయం వేసింది సార్ అంటే, ఒకవేళ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే, ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ అయితే ఈ జోన్ తీసుకోండి. స్వింగ్ లో టు, ఆ క్యాండిల్ హై టు అదే క్యాండిల్ లో తీసుకోండి. సో అప్ టు ఇంతవరకు వెళ్ళడానికి ఎప్పుడు లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి వెళితే మాత్రమే, లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి పైకి వెళితే అప్ టు ఇంతవరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. బికాస్ రేపు సెన్సెక్స్ అనేది ఎక్స్పైరీ. ఓకే, అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫ్లాట్ లో కానీ, గ్యాప్ అప్ లో కానీ, గ్యాప్ డౌన్ లో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఈ జోన్ తీసుకోండి. సో ఫస్ట్ న్యూట్రల్ జోన్ అంటే సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సైడ్ వేస్ తీసుకుని డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు బేరిష్ గా మారితే అప్ టు సపోర్ట్ జోన్ వరకు ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండు బేరిష్ గా మారాలండి. డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు బేరిష్ గా మారితే అప్ టు సపోర్ట్ జోన్ వరకు ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడే ఇది టచ్ ఆడుతుంది ఈ కన్సాలిడేషన్ జోన్ లో అంటే మాత్రం కొంచెం కన్సాలిడేషన్ ఏనండి, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది కదా రేపు సెన్సెక్స్ది. అలా కాదండి, బుల్లిష్గా చూడాలి అంటే ఫ్లాట్లో కానీ, గ్యాప్ అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డదనుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు అదే క్యాండిల్ హై టు అదే క్యాండిల్ లో తీసుకోండి. సో వెళితే అప్ టు ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే ఆల్రెడీ డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు బులిష్ గా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో అప్ టు రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకేనా అండి? సో ఐ హోప్ మీకు లెవెల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? ఇండెక్స్లో చేశారా,
స్టాక్ ఆప్షన్స్‌లో చేశారా? సో, మీరు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆర్‌ఓఐ ప్రాఫిట్‌లో గాని, లాస్‌లో గాని ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా అండి? థాంక్ యూ సో మచ్.